కైరో ప్రాక్టీస్ అంటారు కదా, కొంచెం గ్లోరిఫై చేసరికి అది కరెక్టా కాదా? నేను కూడా అనుకున్నా రేపు వెళ్ళి చేయించుకుందాం, ఒకసారి రిలాక్సేషన్ వస్తుంది కదా. కొంతవరకు నేను కరెక్టే, బట్ ఆ తర్వాత జారితే ఏది ఎప్పుడు బెడిచుకొడతాం మనకు తెలియదు. కైరో ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రా టాక్స్ పాడ్కాస్ట్ షో. దిస్ ఇస్ ద క్లిప్స్ ఛానల్. ఫుల్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం చిన్న చిన్న బైట్స్ని, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. కైరో ప్రాక్టీస్ అంటారు కదా, సో దాని గురించి ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ ది రెఫరెన్స్ అంతే. మెడలు నడుము ముక్కు కూడా వేస్తారు కొంతమంది అయితే. అవునవును, ఇది నాకంటే ఇది నేను అప్పుడప్పుడు డ్యూ సజెస్ట్ సపోర్ట్ దిస్. ఇన్స్టాగ్రామ్లో అది చూస్తుంటాను. ఒక దుబాయ్లో ఎవరో ఒక అతను ఇట్టానే పెట్టి కొడుతుంటాడు, సుత్తి పెట్టి కొడుతుంటాడు. ఈజ్ ఇట్ ద వే టు గెట్ బ్యాక్ పెయిన్ అని జోక్స్ వస్తూ ఉంటాయి. బట్ అయినా కూడా బిట్ క్రూడ్గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కైరోప్రాక్టర్ వెరీ పాపులర్ ప్రాక్టీస్ ఇన్ అమెరికా. కైరోప్రాక్టర్స్ పెద్ద పెద్ద ప్రాక్టీస్ ఉంది వాళ్ళకి. కైరోప్రాక్టీస్లో కొంత సైన్స్ ఉంది, దట్స్ నాట్ ఏ హంబక్. కైరోప్రాక్టీస్ కోర్సెస్ ఉన్నాయి. బేసిక్గా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే మజిల్స్ ఏవి కాంట్రాక్ట్ అవుతాయి, ఏవి రిలాక్స్ అవుతాయి, ఏ మజిల్ని ఎక్కడ నుంచి షార్ట్ లివరామ్ తీసుకురావచ్చు, ఏ మజిల్ని ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఎక్స్ట్రా లెంగ్తెన్ చేయొచ్చు, వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి కాదు ఇప్పుడు మీరు చూపించిన వీడియో నాకు ఇక్కడ చాలా క్రూడ్ ఉంది. బట్ కైరోప్రాక్టర్స్, ప్రాపర్ ట్రైన్డ్ కైరోప్రాక్టర్స్ మజిల్ స్పాజమ్స్ అండ్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ వరకు కొంతవరకు వాళ్ళు ఉపయోగపడతారు. బట్ అక్కడ దాటిన తర్వాత మరి ఆర్థోపెడిక్ ఫిజియోథెరపిస్టులు స్పైన్ లాగా చేయడం నాకైతే బేస్ లెవెల్ వరకు ఉంది. ఆ తర్వాత వాళ్ళకి ఎంత ఉందో నాకు అవగాహన లేదు. సో ఐ కెనాట్ కామెంట్. నేను ఇది ఒక 1 year బ్యాక్ చూసాను సార్. ఒక రూలర్ ఉంటుంది, అంటే స్కేల్ ఉంటుంది ఇక్కడ. మెడ చేసిన తర్వాత చూపిస్తాడు అనమాట, ఎక్కువ రిలాక్సేషన్ వచ్చింది. ఈ మధ్య కొంచెం గ్లోరిఫై అయింది కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏమవుతుందంటే ఇండియన్ కైరోప్రాక్టర్స్ ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ తెచ్చుకొని తనని అంటే వీపు నుంచి ఇట్లా వచ్చుకుంటే అది వ్యూస్ కోసం చేస్తున్న పనిలా కనబడుతుంది. అది కొంచెం గ్లోరిఫై అయ్యేసరికి అది కరెక్టా కాదా? ఇప్పుడు నేను కూడా అనుకున్నా రేపు వెళ్ళి చేయించుకుందాం, ఒకసారి రిలాక్సేషన్ వస్తుంది కదా, వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ బాగున్నాయి కదా అని. అంటే కొంతవరకు నేను కరెక్టే, బట్ ఆ తర్వాత జారితే ఏది ఎప్పుడు బెడిచుకొడతాం మనకు తెలియదు. కాబట్టి నా సలహా అయితే వద్దు, అంతే కదా. ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు సైన్స్ తెలుసు, ఏ మజిల్స్ ఎంతవరకు ఉంటుందో తెలుసు, నర్వ్స్ ఎక్కడ ఉంటుందో తెలుసు, ఏది ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఏ డ్యామేజ్ ఉంటుందో తెలుసు. ఇప్పుడు కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, అరే బాబు C5 C6 నర్వ్స్ ఏం సప్లై చేస్తే అని అడుగు. దానికి ఆయన సమాధానం చెబితే అప్పుడు చూద్దాం. అర్థం కదా, అది సంగతి అట్లా. సో వాళ్ళకి సైంటిఫిక్ బేస్ ఉండదు కాబట్టి ఒక్కోసారి డేంజర్ అవుతుంది. సో అది బేసిక్గా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ సింపుల్ బ్యాక్ పెయిన్స్కి వాటికి కైరోప్రాక్టర్స్ బాగా పనిచేస్తాయి, చాలా మంది వెళ్తారు కూడా. సో దట్స్ ఓకే. బట్ యాజ్ సెడ్ ఎక్కడ ఆపాలో తెలియదు మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.